ఈ వేదిక మీద ఉన్న పెద్దలు సారి అందరి పేర్లు చెప్పలేకపోతున్నా, అందరు కూడా నమస్కారం తెలియజేస్తూ, నిజం కూడా నేను మొన్న రాజు నాకు ఫోన్ చేసిన తర్వాత నేను మిగతా నియోజకవర్గాలలో ఎంక్వైరీ చేసిన మిత్రుడు ఉన్నారు కదా ఇన్ఛార్జీలు ఆర్మూర్లా ఇప్పుడే పొన్కల్ నిర్మల్ కూడా అడిగిన ఎక్కడ కూడా ఇంకా మార్కెట్ కమిటీలు రాలే. ఎందుకు ఒక్క కొట్ల నియోజకవర్గంలో వచ్చినాయి చెప్పండి. మీరు పొట్టికి వస్తుందా అన్న లెటర్ ప్యాడ్ మీద రాసి అన్న లెటర్ ప్యాడ్ మీద రాసి ఇక్కడ నుంచి పంపించినంత రాదు. ఇక్కడ నుండి జిల్లాకి, జిల్లా నుంచి రాష్ట్రానికి, సెక్రటరీకి, సెక్రటేరియట్కి, మంత్రికి ఇక్కడ రాసిచ్చిన తర్వాత అన్న మీకు మాట ఇచ్చిన తర్వాత హైదరాబాద్లో ఎంత కష్టపడితే ఒక జీవో వస్తుందో ఆలోచించండి. ఇది అన్న మొండి పట్టుదలతోటి ఈ ప్రాంతంలో మన చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడ కాకుండా మొట్టమొదటిగా కోరుట్ల నియోజకవర్గంలో ఇబ్రాహీంపట్నం కోరుట్ల రిలీజ్ అయినాయి. ఇంకా రెండు కూడా అన్నట్టుగానే రిలీజ్ అవుతాయి. ఎందుకంటే దాని గురించి మేము మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నర్సింగ్ అనుకుంటే ఎక్కడికి వెళ్ళినా పని అవుతుంది. ఎందుకంటే నేను కూడా గమనిస్తా ఉన్నా మంత్రుల దగ్గర ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా నర్సింగ్ అన్న పేరు తీస్తారు. తన నోట్లోకి వెళ్ళి మాట వెళ్ళింది కాబట్టి ఆ మాట నిలబెట్టుకున్నాడు. ఎంత కష్టమైనా తనకు కొన్ని ఇబ్బందులు అయినాయి రాజు విషయంలో, అయినా వాటన్నిటిని భరించి మాట ఇచ్చింది కాబట్టి దాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక పాలక వర్గానికి మొట్టమొదటి ఇంతకుముందే రాజుతో మాట్లాడుతున్నా, మీకే అవకాశం వచ్చింది. ఈ నియోజకవర్గంలో మా అందరికంటే ఈవెన్ నర్సింగ్ అన్న కంటే ముందు మీరే అఫీషియల్ పర్సన్స్ ఇయ్యారు, ప్రోటోకాల్ పర్సన్స్ మీరే. సో మీరు ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా మన మండలంలో పార్టీని అన్ని రకాల అభివృద్ధి చేసే బాధ్యత మీది. ఈ మధ్య టీఆర్ఎస్ నాయకులు ఒక చిన్న ఏదో కోతికి కళ్ళ తాగినట్టు ఉంటుంది చూడు, ఒక చిన్న కారణం దొరికింది, రైతు రుణమాఫీ. దాదాపుగా మనం అందరికీ చేస్తూనే ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం, రైతు ప్రభుత్వం ఖచ్చితంగా అందరికీ చేస్తారని చెప్తున్నా కూడా ఈరోజు మళ్ళా మెట్పల్లి అక్కడ ఇక్కడ కొన్ని చిన్న ధర్నాలు చేస్తున్నారు. ఇది అవసరం లేదు. అనవసరంగా ప్రజలను రెచ్చగొట్టడానికి చేస్తున్నారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు, చైర్మన్లకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా గ్రామంలో ఉన్న కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఒక విజ్ఞప్తి. మొన్ననే మన రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పిండు, ప్రతి ఒక్కరికి వస్తాయని. మీరు గ్రామాలలో రైతులకు ఎవరికెవరు రాలేదో వాళ్ళ పేర్లు, వాళ్ళ లిస్టు తీసుకోండి. ఒక్కొక్క పేరు, ఆధార్ కార్డు నెంబరు, బ్యాంకు ఖాతా నెంబర్ తీసుకొని ఆ లిస్ట్ అంతా తయారు చేసి నర్సింగ్ అన్నకి ఇవ్వండి. నర్సింగ్ అన్న కలెక్టర్ గారితో, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన నియోజకవర్గంలో ప్రతి రైతుకు రుణమాఫీ తీసుకున్న బాధ్యత నర్సింగ్ అన్న తీసుకున్నాడు. ఎక్కడ కూడా మన మండలంలో ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా మన అవకాశం ఇవ్వకుండా ప్రతి పని ఎక్కడ చిన్న కష్టం ఉన్నా, ప్రజలకు ఏ కష్టం ఉన్నా, రైతులకు ఏ కష్టం ఉన్నా ముందు మనం వాడదాం, ఎవరికి అవకాశం ఇచ్చకుండా పనిచేస్తామని విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చి నన్ను ఇన్విటేషన్ ఇచ్చిన పాలకవర్గానికి అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను.